నమస్తే అమ్మ. నమస్తే సార్. ఏఎంసీ ఛానల్కి స్వాగతం. మీ పేరు, మీ ఊరు, మీకు ధ్యానం ఎప్పుడు ప్రచారం అయింది, అది మీకు ధ్యానం ఎప్పుడు పరిచయం అయింది, కొంచెం మీ మాటలు. ముందుగా ఏఎంసీ వారికి హృదయపూర్వక నమస్కారం. మనకి ఆత్మజ్ఞానాన్ని అందించిన మన గురువు గారికి, బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ చెప్పండి. మేము నంద్యాల జిల్లా పక్కన బిల్లలాపురం గ్రామం నుంచి ఇది ప్రకృతి గారికి రావడం జరిగింది. నేను 2012లో ధ్యాన జీవితంలోకి అడుగు పెట్టడం జరిగింది. నేను ధ్యానంలోకి రావడానికి గల కారణం హెల్త్ ప్రాబ్లం వల్ల వచ్చాను. కానీ ఈరోజు నేను ఈ ధ్యాన జీవితంలో అడుగుపెట్టిన జర్నీలో ఆరోగ్యం అనేది చాలా చిన్న విషయము. కానీ ధ్యానం వల్ల, ఆ ఆత్మజ్ఞానం వల్ల మనిషి జీవితాన్ని సరిచేసుకునే గొప్ప అవకాశం ఈ ధ్యాన మార్గంలో ఉంది. నేను ధ్యానం రాకముందుకు మాంసం తీసుకునే వాళ్ళము. మాంసం మానేసి శాకాహారం తీసుకోవడం వల్ల చాలా గొప్ప స్థితి మనుషులలో రావడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. మాంసం తీసుకునే ముందు మేము చాలా కోపంగా ఉండేది మన బిహేవియర్. మళ్ళీ పక్క వాళ్ళను అర్థం చేసుకునేది, అసలు ఏం మాట్లాడుతున్నామో తెలిసేది కాదు. అసలు ధ్యానం చేయకముందుకు మాంసం తినేటప్పుడు ఏం మాట్లాడుతున్నామా, ఏం చేస్తున్నామా అస్సలు ఎరుకలేని జీవితం అది. అదే ధ్యానంతో మనము ఆత్మకి దగ్గరైనప్పుడు మనం మాట్లాడే మాట రాంగు, మనం మాట్లాడే మాట, మన చేతలు అన్నీ రాంగు అన్నది ధ్యాన జీవితంలో వచ్చినాక తెలుసుకొని దాన్ని సరిచేసుకోవడము జరిగింది. ఈ ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా కోపం లేదు. ఇప్పుడు ఎవరేమన్నా కూడా తెలియని స్థితిలో ఉన్నారు అనేది వచ్చింది. అప్పుడు ఒక చిన్న మాట అంటే బాధపడే వాళ్ళము, కోపడే వాళ్ళము, అలాంటి స్థితి మాది. కానీ ఈ ధ్యానం ద్వారా గురువుగారు అస్సలు ఎలా చేర్చుకున్నాడో మమ్మల్ని, పరమాత్ముడు ఇలా ఈ స్థితిలోకి ఎలా నడిపించుకున్నాడో మాకు గొప్ప అవకాశం అనేది ఎప్పుడు ప్రతిక్షణం మేము ఆనందిస్తుంటాము. మాది మారుమూల గ్రామాలు. ఉదయం లేచి మేము పొలంలో పనిచేసుకునే వాళ్ళం. ఈ పొలంలో పనిచేసుకునే వాళ్ళం తప్ప మాకు ఏం తెలియదు. కానీ మా గ్రామంలో ఈ ధ్యానం అందిస్తూ ఉంటే మేము 40 రోజులు మాంసం తీసుకోకూడదంట. అంటే నేను ఫుల్ నాన్ వెజ్ కాబట్టి నేను రాలేదు 40 రోజులు. తర్వాత లాస్ట్లో నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళి వినేవాళ్ళు. ధ్యానం ద్వారా నాకు సైట్ ఉండేది, గ్యాస్ ట్రబుల్ ఉండేది, థైరాయిడ్ ఉండేది, బాడీ పెయిన్స్, అన్నీ చాలా ప్రాబ్లమ్స్. ప్రతి క్షణం నేను బాధపడేదాన్ని. కానీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నాకు తృప్తి ఉండేది కాదు. అక్కడ ఏమని చెప్తారు డాక్టర్స్, తగ్గకపోతే మళ్ళీ రమ్మంటారు. నాకు అది నచ్చేది కాదు. ఏంటి అసలు ఎందుకు వచ్చిందో తెలియదు ఈ రోగము, మరి ఎట్లా పోతుందో చెప్పరు ఇక్కడ అది క్వశ్చన్ ఉండేది. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత రోగం ఎందుకు వస్తుంది, ఎట్లా పోతాడనేది చాలా క్లియర్గా నాకు అర్థమైంది. రోగం ఎందుకు వస్తుంది అంటే మనం చేసే పాపకర్మ వల్లే మనం చేసే పాపకర్మ మనల్ని బాధ పెడుతుంది అన్నది చాలా క్లియర్గా తెలిసింది. మళ్ళీ తర్వాత వచ్చేసి ఎలా పోతుంది అంటే చేసిన కర్మ ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అని ఇక్కడ మనకి భగవద్గీత ద్వారా గురువుగారు ప్రతి అక్షరంతో మనకి సంపూర్ణమైన జ్ఞానాన్ని అందించినారు. ధ్యానాగ్ని కర్మ దగ్ధానం. గతంలో చేసిన కర్మ ఫలితం వల్ల కూడా మనకి ప్రతిరోజు ఆ కర్మ అనేది అందడం ద్వారా ఈ చేత చేస్తే ఈ చేత కర్మ ఫలితం అంటారు కదా, అలాంటి తెలియని స్థితిలో మనం ఏం చేసినామో తెలియదు. ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా మన జీవితంలో ఏం చేయాలో, ఎలా జీవించాలి, మన చేతలు ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి, ఎంతో అద్భుతంగా గురువుగారు అక్షర సత్యంగా మనకి అందించి అందరి జీవితాలలో గొప్ప వెలుగు నింపారు. మరి నేను పడిన బాధ ఎవరు పడకూడదు, ఇది ఒక దారి ఉంది. ధ్యాన జీవితం ద్వారా గొప్ప జీవితం ఉంది మనకందరికీ, మానవునికి అని ఆ సత్యం తెలుసుకొని ప్రతి క్షణము 2012 నుంచి నేను ఒక నెల ధ్యానం చేస్తేనే నాకు అర్థమైంది. ఇంకా నాకు సత్యం ఏమో దర్శనం అందిందో ఏమో తెలియదు.
నేను ఇక్కడ నుంచి మాత్ర ట్యాబ్లెట్ వేసుకోను, హాస్పిటల్కి పోను అని అప్పుడు 40 రోజులు క్లాస్ జరుగుతానే మళ్ళీ నేను లేచి చెప్తున్నా, ఒక 40 రోజులు ధ్యానం చేస్తానే అందరు క్లాస్లో లేచి చెప్తున్నా. అందరూ ఏమంటున్నారమ్మా, మేము ముందు వచ్చి చేస్తున్నాం, మాకు తగ్గట్లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్, మీకేం అన్నీ తగ్గినాయి అంటున్నారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళని అంటున్నారు, మరి ఎప్పుడేమో వచ్చేది తెలియదు, అట్లా చెప్పకూడమ్మా అంటే లేదు, ఇంకా నేను అసలు ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకోను అని అన్నాను. కానీ అదే సత్యంగా జరిగింది. 12 సంవత్సరాల నుంచి నాకు డాక్టర్తో హాస్పిటల్తో ఏ అవసరం రాలేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను మెడిటేషన్లో కూర్చుంటే ఈ హెల్త్ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ అనేది నా అంతరాత్మ ఉంటే నువ్వు ఈ సొల్యూషన్ ద్వారా నీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నాకు ఇప్పుడు కొత్తగా ధ్యానానికి రావాలన్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం. కొత్తగా ధ్యానంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలన్నదే నా లక్ష్యము. అందరూ శాకాహారులుగా కావాలన్నదే నా జీవిత లక్ష్యం. కాబట్టి ఎక్కడ శాకాహారం ర్యాలీలు జరుగుతున్నా నేను ప్రతి ఒక్క చోట అటెండ్ అవుతాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శాకాహారంతో ఉంటే మన జీవితాలు ఎంత అద్భుతంగా జీవించవచ్చు. ఆనందంగా ప్రతి క్షణము ఆనందంతో జీవించాలి. భూమి మీద మనమందరం భూమాత యొక్క బిడ్డలము. మనమందరం భూమి మీద బాధపడుతుంటే ఆ తల్లికి కూడా బాధ ఉంటుంది. కాబట్టి మనమందరం ఆనందంగా ఉంటేనే భూమాత యొక్క లక్ష్యాన్ని మనం కళ్ళారా చూడవచ్చు. కాబట్టి మీరు నాన్ వెజ్ మానేసాను అన్నారు కదా. అవును సార్. నాన్ వెజ్ తినకముందు అనుభవం చెప్పారు, నాన్ వెజ్ మానేసిన తర్వాత వచ్చిన అనుభవం చెప్పండి నాకు. ధ్యానం చేయకముందు, నాన్ వెజ్ తీసుకోకముందుకు అదే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేది, కోపం ఎక్కువ వచ్చేది, ఆలోచన విధానం సరిగ్గా ఉండేది కాదు. ధ్యానం చేసి శాకాహారంతో ఉన్న తర్వాత ప్రశాంతంగా ఉండి మళ్ళీ వచ్చేసి ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది మనకి ఎరుకతో ఉండి దాన్ని సరి చేసుకొని నెగిటివ్ ఆలోచన వల్లనే మన జీవితము ఆలోచనను సరి చేసుకుంటే మన జీవితాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచనను సరి చేసుకోవాలా. మెడిటేషన్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది అంటే మన ఆలోచన ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, ఇది రైట్ ఇది రాంగ్ అని మన ఇన్నర్ మనకి చెప్తుంది. దాని ద్వారా మనము అదే ఆచరణలో ఉండగలుగుతాం. కాబట్టి ధ్యానం చేస్తే మనల్ని మనం సరి చేసుకోవడానికి, పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ధ్యాన జీవితము. శాకాహార జీవితం వల్ల కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, ఇప్పుడు చూడండి శాకాహారము మాంసాహారం తీసుకోవడం వల్ల అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే తీసుకునేటప్పుడు నా అనారోగ్య స్థితి ఎలా ఉంది, మానేసిన తర్వాత 2012 నుంచి నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్ లేకుండా ఎంత అద్భుతంగా నా జీవితం సాగిస్తుంది. అందరూ హాస్పిటల్కి వెళ్తుంటే బాధపడుతుంటే ఒక దారి ఉంది, మీరు ఇది చేసుకోండి అని నేను ప్రతి క్షణం తపనతో అందరికీ చెప్పాలన్నదే నా తపన. కాబట్టి ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగి నేను అటెండ్ అయ్యి ఇంటింటికి పాంప్లెట్స్ పంచుతూ అమ్మ సకల రోగాలు మాంసం తీసుకోవడం వల్లనే వస్తున్నాయి, అది నేను అనుభవంతో నేను తెలుసుకున్నాను. అందరూ శాకాహారం చూడండి, ఎక్కడ చూడు మనకు చెడ్డదనే ఉంది. కార్తీక మాసంలో తీసుకోవద్దని అంటారు. టైఫాయిడ్, మలేరియా వచ్చినప్పుడు కూడా అది చెడ్డది తీసుకోవద్దని అంటారు. కాబట్టి చూడండి అమ్మ, ఎక్కడ చూడు మనం ఒక పుణ్యకార్యం చేస్తే కూడా అది ఇంట్లోకి కూడా రాకూడదు అని అంటారు. అది సమమైన ఆహారం మనం తీసుకొని అంటే ఎక్కడ ఇది చెడ్డది అనేది రాదు. కాబట్టి అంతా మనకు తెలుస్తూనే ఉంది ఇది రాంగ్ అని. కాబట్టి ఒక క్షణం ఆలోచించి మనం తీసుకునే ఆహారం పట్ల ఆలోచించి శ్రద్ధ తీసుకొని మన జీవితాలను ఎంతో అద్భుతంగా ఆరోగ్యాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి అందరూ ధ్యానులుగా శాకాహారులుగా కావాలి అన్నదే నా లక్ష్యము. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి అనుభవాలు చెప్పారు. మీ వల్ల చాలా మంచి సందేశం అందుతుంది. మీ నోటితో అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నా లక్ష్యం నేను ఎప్పుడు చూసినా కూడా ఈ మాట చెప్పండి, అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. అహింస మెడిటేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్, నాకు ఈ అవకాశం ఇచ్చిన టీఎంసీ వాళ్ళకి, ఏఎంసీ వాళ్ళు, ఏఎంసీ కాదు ఏఎంసీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.